ఈ కేటీఆర్ గురించి ఒక ముచ్చడి చెప్పాలి. ఆయన గురించి ఎక్కువ తక్కువ చెప్పుకుంటే మనకు టైం వేస్ట్ కాబట్టి, ఎందుకంటే వాళ్ళ చెల్లె కవిత కూడా అన్నది పక్కెళ్ళి ఆడుకోమన్నట్టుగా ఇజ్జత్ తీసి పడేసింది కేటీఆర్. ఆయనతో మాట్లాడి కూడా వేస్ట్. అయితే కేటీఆర్ ఏదో శ్వేతపత్రం కావాలంటుండే, ఇంకేదో చిన్న పెద్ద పెద్ద ముచ్చట్ల మాట్లాడండి చిన్న మనిషి. కానీ అసలు విషయం ఏంటంటే మలేషియాకు కేటీఆర్ పోబోతుండు త్వరలో. ఏది మలేషియా రాజధాని కౌలాలంపూర్ లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు హాజరు కాబోతుండు. ఇక్కడ ఈయన పాత ముచ్చట్లు ఒకసారి గుర్తు చేస్తా. కేటీఆర్ అంటే ఏం మాట్లాడాడు? రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఊకే ఢిల్లీకి పోతున్నాడు, టైం వేస్ట్. తెలంగాణలో ఉన్నాడు కానీ ఢిల్లీకే బాగా పోతున్నాను అన్నాడు. మరి వాళ్ళ నాయనేమో ఫామ్ హౌస్ లో పండుకుంటుండే. తెలంగాణనే తోపు తురుము, మేమే మాకంటే పెద్ద సిపాయి లేడు, మేము మొత్తం దేశానికే పైసలు ఇస్తాం, ఎన్ని కావాలో ఎప్పుడు అన్నట్టుగా నరికిండు. ఆయనతో 8 లక్షల కోట్ల అప్పు చేసి పెట్టిండు. వాళ్ళ నాయన లెక్కనే అందరు ఉండాలనుకోండు. ఆడ రేవంత్ రెడ్డి ఏమో ఢిల్లీకి పోయి ఆ మంత్రినో ఈ మంత్రినో ప్రధానమంత్రినో కలిసి వచ్చి పెట్టిండు. వీళ్ళ నాయన లెక్కలనే ఇంకో ముఖ్యమంత్రి ఉండాలంటే ఎడికలు ఉంటాడు. ఇక వాళ్ళ పర్యటనల గురించి పెద్ద పెద్ద సవాళ్ళు ఇచ్చినటువంటి కేటీఆర్ ఈయన విదేశాలకు ఎందుకు పోతున్నాడు అంతగానం? ఆవిర్భావ వేడుకలు అంటాడు, ఈ కాన్వకేషన్ అంటాడు, అదంటాడు, ఇది అంటాడు. ఇప్పుడు ఇవాళ దిగినమ్మంటే వీళ్ళ బావ హరీశ్రావు గారు కొలంబియా యూనివర్సిటీలో కొడుకుని చదివించిండు, సర్టిఫికేట్ల గురించి పోయి ఆడికేళ్ళు కూడా మత్తుగా నడుపుతున్నాయని. బావ వైరాగానే బామ్మది 4 రోజులు అయితే కౌలాలంపురం పోతుడట ఈడికి మలేషియాకు. నేను ఇక్కడ ఈ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా, తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కూడా ఆలోచన చేయాలి. అసలు వీళ్ళు విదేశీ పర్యటన వల్ల తెలంగాణకు ఒరుగుతుంది ఏంది? మన దేశ ప్రధాని చెప్పిండు విదేశీ పర్యటనలు బాన్ చేసుకుని వీలైతుంది అని. అంటే వీళ్ళే మధ్యతరగతులు కాదు, వీళ్ళు విదేశీ పర్యటనలు కాకపోతే ప్రపంచ చుట్టూ ఎన్ని రౌండ్ కొట్టి మనం కొడతారు, అన్ని లక్షల కోట్లు సంపాదించారు అనుకో. బట్ విదేశాలలో ప్రోగ్రాంలు పెట్టే బదులు ఇప్పుడు విదేశాల్లో ఉన్నట్టు ఎంతమంది ఉంటారు వీళ్ళ కార్యకర్తలు, వాళ్ళ కార్యకర్తలు అని అవి అంతా చెడగొట్టిరు విదేశాల్లో కూడా. వాళ్ళు అప్పుడు అడపా స్వదేశానికి వస్తారు కదా, తెలంగాణకు వచ్చినప్పుడే మిమ్మల్ని కలవచ్చు కదా, మీరు ఇక్కడనే ప్రోగ్రాం పెట్టచ్చు కదా. విదేశాలకు పోతారు, ఇక ప్రోగ్రాం పెడతారు ఆడ. మీరు ఈ స్వదేశంలో ప్రోగ్రాం పెట్టడం ద్వారా స్వదేశంలో పైసలు ఖర్చు అవుతాయి. మీరు ఇక్కడనే తెలంగాణలో హైదరాబాద్ లో ఆన్లైన్ ఉన్న మీటింగ్ పెడితే ఈడనే ఫంక్షన్ హాల్ మనోడే ఉంటాడు, పూలదండలు కట్టాడు మనోడే ఉంటాడు, వాటర్ బాటిల్ మనోడే సప్లై చేస్తాడు, ఛాయలు టిఫిన్లు మనోడే ఎత్తాడు, నీకు ఫ్లెక్సీలు కట్టేవాడు మనోడే ఉంటాడు, కండువలు వేసుకొని జై అన్న కొట్టున్నాడు వాడే ఉంటాడు. వానికి ఇంత కోడ్ రిప్పిస్తే తెలంగాణ ఎక్సైజ్ శాఖకి ఇంత ₹4 లాభం వస్తుంది. కానీ మలేషియాలో ఏం లాభం వస్తుంది? మీ సొంత పార్టీకి డబ్బు కొట్టుకుండా అవుతుంది అంతే. అంటే పొలిటికల్ మైలేజ్ కోసం ఏదో పెద్ద వేదికల గురించి పెద్ద వేదికకి వెళ్ళి మాట్లాడాలి, విదేశాలకు వెళ్ళి మాట్లాడితే ఎక్కువ రీచ్ ఉంటుంది, కొంచెం రిచ్గా ఉంటుంది అని చెప్పేసి పోడు తప్పితే అనా పైసా ఉపయోగం లేదు తెలంగాణ రాష్ట్రానికి కానీ మిగతా వాళ్ళకి కూడా. మీరేమో ఇష్టం వచ్చినట్టు అసలు తెలంగాణ ప్రజల కోసమే 24 గంటలు పనిచేసినామన్నారు, నిస్వార్థంగా పనిచేసినామన్నారు, రూపాయి తీసుకోకుండా పనిచేసేటోళ్ళు మీరు లక్షల కోట్ల రూపాయలు ఎడికెళ్దాం సంపాదించారు. ఆయన అందరు మీ రాజకీయ పార్టీ నాయకుల కొడుకులు అందరూ అమెరికాలో ఎట్లా చదువుతుర్రు, మీరు అమెరికాలకు సింగపూర్ సింగపూర్లకు ఎట్లా తిరుగుతుర్రు? అసలు తెలంగాణ రాష్ట్రంలో ఫామ్ హౌస్ లేని బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ ఎవరు ఉన్నారో చెప్పు. సర్పంచ్ కాడికి వెళ్ళి ఫామ్ హౌస్ కల్చర్ అంతా పెంచారు మీరు. ఇక నీ బామ్మరిది ఫామ్ హౌస్ లో దొరికిన ముచ్చడం మీ అందరికి తెలిసిందే. బుడ్డీలు తెచ్చుకున్నాడు, సారబుడ్డలు తెచ్చుకుని బుడ్డీలు అనేది చెప్పారు కదా, దీపావళి చేసుకున్నాడు అది అని చెప్పేసి. ఆ పైలట్ రోహిత్ రెడ్డి ఆయన దొరికిండు ఆడో దగ్గర, ఆ ముచ్చట తీయవు ఈ ముచ్చట తీయవు. ఇక మీ పార్టీలో పోక్సోకు సంబంధించిన విచారణ ఎదుర్కొంటూ పోక్సోకు సంబంధించిన అలిగేషన్స్ ఎదుర్కొంటున్న నాయకుడు మీ పార్టీలో ఉంటాడు, మీకు నడుస్తుంది. చల్తా అవతల పార్టీలు ఉండేసరికి వాళ్ళ మీద పడుతూ. సో ఏది ఏమైనా కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరూ ముచ్చట అయితే ఇట్లుంది.